ఈ ఎపిసోడ్లో సంభాషించిన విబి సౌమ్య గారు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో పిహెచ్డి చేశారు. ప్రస్తుతం కెనడాలోని నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్లో పనిచేస్తున్నారు. అనువాదకురాలు, రచయిత. కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథని ఆంగ్లంలోకి, సత్యజిత్ రే రాసిన అవర్ ఫిలిమ్స్ దేర్ ఫిలిమ్స్ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. పుస్తకం.net అనే వెబ్సైట్ నిర్వహిస్తున్నారు. ఈ సంభాషణలో భాగంగా తాను రాసిన పుస్తకాల గురించి, సాహిత్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం గురించి, చాట్ జీపీటీ, మెషిన్ ట్రాన్స్లేషన్ గురించి సౌమ్య గారు మాట్లాడారు. నిర్జన వారధి ఇంగ్లీష్ అనువాదం కొనడానికి షో నోట్స్లో ఉన్న లింక్ను ఉపయోగించవచ్చు. నమస్తే సౌమ్య గారు, వెల్కమ్ టు హర్షణీయం. నమస్తే అండి. బుక్ రీడింగ్ అది మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ మొదలైంది అంటే, మీరు రాయడం అనేది తర్వాత లేటర్ స్టేజ్ మొదలు పెట్టుంటారు కదా, పుస్తకాలు అనేవి మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉండిందా? ఎలాంటి పుస్తకాలు చదివేవాళ్ళు, ఎలాంటి వాతావరణం ఉండేది పుస్తకాలకు సంబంధించి అనేది మీరు చెప్పండి. మా నాన్నగారు, మా అమ్మ ఇద్దరూ బాగా చదివేవాళ్ళండి. ముఖ్యంగా మా నాన్న అయితే ఆయన కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేసేవాళ్ళు గానీ, ఆయనకి చాలా అంటే బ్రాడ్ ఇంట్రెస్ట్స్ అనమాట. ఆయన సైన్స్ పుస్తకాలవి రాసారు అప్పట్లో. అవి కాకుండా ఆయన మామూలు కొంచెం ఆధ్యాత్మిక పుస్తకాలు ఇట్లా రకరకాలువి పెట్టి ఇంట్లో అన్ని పుస్తకాలుండేవి. చాలా పుస్తకాలుండేవి మాకు. అందువల్ల చిన్నప్పటి నుంచే అలవాటయింది. అంటే చిన్నప్పుడంతా మామూలు చిన్న పిల్లల పుస్తకాలు అప్పట్లో చాలా మ్యాగజైన్స్ వచ్చేవి. ఇప్పుడు ఈ చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు కొన్ని కొనేవాళ్ళు. కొన్ని సర్క్యులేషన్ లైబ్రరీలో తెప్పించేవాళ్ళు. టింకులు, అమర్ చిత్ర కథ ఇట్లా ఇంగ్లీష్‌వి. ఆ తర్వాత బొమ్మల రామాయణం, బొమ్మల మహాభారతం ఇట్లాంటివన్నీ చాలా పుస్తకాలొచ్చేవి అప్పట్లో. తర్వాత కర్నూల్‌లో ఉండేవాళ్ళం మేము. అక్కడ బాల సరస్వతి బుక్ డిపో అని ఒక పబ్లిషర్స్ ఉన్నారు. వాళ్ళు శతకాలు అవన్నీ ఏసేవాళ్ళు చిన్న పిల్లలకి. అట్లా అంటే ఆహ్, ఆహ్, రకరకాల పుస్తకాలుండేవి ఇంట్లో. మేమెప్పుడు చదివేవాళ్ళం. సండే అయితే ఊర్లో ఉన్న తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాల న్యూస్ పేపర్స్ అన్నీ తీసుకొచ్చేవాళ్ళు. సో, మా అమ్మ, మా నాన్న ఇద్దరు కూర్చొని చదువుతుండేవాళ్ళు. వాళ్ళతో పాటు నేను, మా తమ్ముడు కూడా కూర్చొని ఒక హాఫ్ డే దానికే పోయేది మాకు. ఓకే. ఆ తర్వాత మా సెలవులకి తిరుపతి మా మేనత్త వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ బౌండ్ చందమామలు అవన్నీ ఉండేవి. యువ ఉండేది. యువ, ఆంధ్రజ్యోతి అట్లాంటివి గూడా ఉండేవి. సో, నేను అంటే ఒక ప్రోగ్రెషన్ ఉండేది. చిన్నప్పుడు చందమామలు చదివేవాళ్ళం. కొంచెం టీనేజ్ వచ్చినప్పుడు ఆ యువ అవి రైట్. ఓకే. చదివేవాళ్ళము. రామకృష్ణ మఠం పుస్తకాలు, టీటీడీ వాళ్ళ పుస్తకాలు ఇట్లా అంటే అన్నీ కొనేవాళ్ళు. పిల్లలకి అప్రోప్రియేట్‌గా అనిపించినవన్నీ కొనేవాళ్ళు. అట్లా తెలుగు, ఇంగ్లీషు చదవడం అప్పుడే అలవాటయింది. హిందీ ప్రచార సభ ఎగ్జామ్స్ రాసాం మేము. నేను, మా తమ్ముడు. అప్పుడు స్కూల్లోనే అయిపోయింది నాది భాషా ప్రవీణ. నేను నైన్త్ క్లాస్‌లో ఉండేటప్పటికి నా భాషా ప్రవీణ అయిపోయింది. సో, దానివల్ల కొంచెం హిందీ లిటరేచర్‌తో గూడా అప్పట్లో పరిచయం ఉండేది. ఇప్పుడు చదవట్లేదులెండి హిందీ. ఇప్పుడు చదవట్లేదు. అంటే నేను ఇప్పుడు అంత, అంత భాషా ప్రావీణ్యం నాకు లేదు. అది ఎక్స్ భాషా ప్రవీణ అని చెప్పుకోవాలి నేను. రైట్. సో, అది అలా అంటే ఇంట్రెస్ట్ మొదటి నుంచి ఉండింది. అది అలా ఇంకా అలా ఏజ్ పెరిగే కొద్దీ నా ప్రిఫరెన్సెస్‌కి తగినట్లు నేను పుస్తకాలు వెతుక్కోవడం అది స్కూల్‌లో గూడా మంచి లైబ్రరీ ఉండేది. తర్వాత కూడా కాలేజ్‌లో లైబ్రరీ ఉన్న చోట్లంతా యాక్సెస్ చేసేదాన్ని. కాలేజ్‌కొచ్చేటప్పటికి గ్రాడ్యుయేషన్ మీరు ఇంజినీరింగ్‌లో చేశారా? అవునండి. ఇంజినీరింగ్ హైదరాబాద్‌లోనే చేశాను. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో చేశాను. తర్వాత మీరు కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ వైపు ఎలా వెళ్లారు మీరు? నేను యాక్చువల్‌గా ఇంజినీరింగ్ నాది ఈసీఈ అండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషను. అప్పుడు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో థర్డ్ ఇయర్ అవ్వంగానే టీసీఎస్‌లో జాబొచ్చింది. సాఫ్ట్‌వేర్ జాబ్ అని అప్పటికి అంటే నాకు అప్పుడు జాబ్ చేద్దామనే అనుకున్నాను అప్పట్లో. హ్మ్. ఆ టైంలో కొంచెం ఈనాడులో గూడా మ మండే అనుకుంటాను. ఒక ఒక శీర్షికొచ్చేది యూత్ కోసం అని జెప్పేసి. దాంట్లో అంతా అప్పుడప్పుడు ఈ టెక్నాలజీ ఆర్టికల్స్ అవి వచ్చేవి. అవన్నీ చదివి నాకు కొంచెం జనరల్ సాఫ్ట్‌వేర్ మీద ఇంట్రెస్టొచ్చింది. అది ఎందుకో గాని నాకు మెషిన్ ట్రాన్స్‌లేషన్ మీద ఇంట్రెస్టొచ్చిందప్పుడు. అది నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. ఎందుకొచ్చింది అనేది. బట్ మెషిన్ ట్రాన్స్‌లేషను, స్పీచ్ ట్రాన్స్‌లేషను అది ఏదో అదొక ఫ్యాసినేటింగ్ టాపిక్ అనిపిచ్చింది. ఆహ్, ఆ టైంలో మా తమ్ముడు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో చదివేవాడు. బీటెక్ చేసేవాడు. హ్మ్. వాడు చెప్పాడక్కడ ఒక లాంగ్వేజ్ టెక్నాలజీస్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆహ్, లైక్ మంచి ఇండియాలో మంచి రిసెర్చర్స్ అందరూ అక్కడికొచ్చి చేస్తారు అంటే, సరే వాళ్ళకి అక్కడ మాస్టర్స్ ప్రోగ్రామ్‌కి అప్లై చేద్దామని అప్పటికి టీసీఎస్‌లో చేరాను. ఒక 1 ఇయర్ అక్కడ పని చేశాక ఇంకా నేనక్కడికి అప్లై చేసి యాక్చువల్‌గా నా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్‌లో నేను అదే రాసా. స్పీచ్ ట్రాన్స్‌లేషన్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలనుంది అని. హ్మ్. నేను ఇప్పటిదాకా ఎప్పుడు దాని మీద వర్క్ చేయలేదు. అది వేరే విషయం. ఓకే. ఓకే. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అంటే
మాలాంటి పామరులకు అర్థమయ్యే భాషలో చెప్పండి తెలుగులో. అంటే ప్రైమర్లీ కంప్యూటర్స్‌తో మనం పని చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో ఇంటరాక్ట్ అవుతాం గదా! అట్లా కాకుండా కంప్యూటర్స్‌కి మన భాషలు అర్థమయ్యి ప్రాసెస్ చేసి మనం కంప్యూటర్స్‌తో మన భాషలో ఇంటరాక్ట్ అయ్యేలాగా వర్క్ చేసే టెక్నాలజీస్ అన్నీ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అనే దాని కిందకొస్తాయి. అయితే ఇప్పుడు ఎన్ఎల్‌పి అంటున్నాము. ఎన్ఎల్‌పి అంటే కొంచెం మోర్ ఇంజినీరింగ్ ఫోకస్డ్‌గా ఉండేది. కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ అంటే కొంచెం లింగ్విస్టిక్ నాలెడ్జ్ అది గూడా మన సాఫ్ట్‌వేర్‌లో పెట్టే విధంగా ఉండేది. ఇప్పుడు అంటే ఆ 2 టర్మ్స్ మనం ఒక ఇంటర్చేంజబుల్‌గా వాడుకోవచ్చు. కానీ ఒకప్పుడు ఇప్పుడు నేను ట్రిపుల్ ఐటీలో చేరినప్పుడు అక్కడ కొంచెం లింగ్విస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండే ప్రొఫెసర్స్ వాళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడు చూస్తే మనకు ఎక్కువ భాగం మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అట్లా అంటే ఆటోమేటెడ్‌గా డేటాని బట్టి డేటాలోంచి డైరెక్ట్‌గా నేర్చుకునేలాగా ఉన్నాయి ఇప్పుడు చాలా మెథడ్స్. యూ టాక్డ్ అబౌట్ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ గురించి మాట్లాడారు. దాంట్లో కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ మీరేమన్నారంటే, మనం ఏదైతే అంటే మెషిన్ భాషలో మాట్లాడకుండా మన భాషలోనే మాట్లాడి మెషిన్‌కి అర్థమయ్యేటట్టు చేయటం అనేది కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్. దానికి సంబంధించిన ఇంజినీరింగ్, బ్రాంచ్ ఆఫ్ ఇంజినీరింగ్. సో, ఇప్పుడు డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సో, ఇప్పుడు మనము కంప్యూటర్‌కి లాంగ్వేజ్ నేర్పించాలంటే 2 మార్గాలున్నాయనుకోవచ్చు మనం. ఒకటేంటంటే ప్రతీదీ మనం చెప్పడం. అంటే మా భాషలో ఇట్లా గ్రామర్ ఇట్లా ఉంటుంది. మొదటి సబ్జెక్ట్ హ్మ్. ఒస్తుంది. హ్మ్. హ్మ్. చివర్లో వర్బ్ హ్మ్. ఒస్తుంది. తర్వాత నా భాష గ్రామర్ ఇది. ఇట్లాంటి వేరే భాష ఉంటే దాంతో ట్రాన్స్‌లేట్ చేయాలంటే ఇలాంటి రూల్స్ ఉంటాయి. అలా మనం చెప్పడం. అంటే అంతా మనం చెప్పి కోడ్ జేయడం. ట్రెడిషనల్ సాఫ్ట్‌వేర్ పద్ధతి. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఏంటంటే, నేను నీకు బోలెడు ఎగ్జాంపుల్స్ ఇస్తాను. లైక్ ఏదో వికీపీడియా టెక్స్టో, లైక్ చాలా ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంగ్లీష్, తెలుగు ట్రాన్స్‌లేషన్ ఒక 10,000 వాక్యాలు ఇంగ్లీషు, తెలుగు ట్రాన్స్‌లేషన్స్ ఇస్తే, "నువ్వే నేర్చుకో" అని జెప్పేసి మనం కంప్యూటర్‌కి చెప్పడం. అట్లా నువ్వే నేర్చుకో పద్ధతిలో ఈ డీప్ లెర్నింగ్ అనేది ఒక రకం, ఒక సెట్ ఆఫ్ పద్ధతులవి. మెషిన్ లెర్నింగ్ అనేది ఇంకా బ్రాడ్ టర్మ్. అంటే మెషిన్ లెర్నింగ్‌లో ఈ డీప్ లెర్నింగ్ అనేది ఒక బ్రాంచ్ లాగా. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం, పుస్తకాల మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో మీకు, హ్మ్, అదే మీకు కాంపిటీషన్ లింగ్విస్టిక్‌లో రిసెర్చ్ ఏరియాగా తీసుకోవడానికి ఏమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిందంటారా? అంటే భాష మీద ఉండే ఇంట్రెస్ట్ అలాంటిదేమన్నా ఉందా? లేదంటే దాంట్లో ఏం ఉండిందండి. చేసుండొచ్చు. అంటే నేను మెషిన్ ట్రాన్స్‌లేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది గాబట్టి, నాకు భాష మీద మొదటి నుంచే ఇంట్రెస్ట్ ఉండింది. ఆహ్, కాబట్టి అంటే నేను డైరెక్ట్‌గా అంత కాన్షియస్‌గా నేను ఇంట్రెస్ట్ ఉందా లేదా అని ఆలోచించలేదు గానీ, నేను చాలా సార్లు అనుకున్నాను. బహుశా ఆ ఇంట్రెస్ట్‌తోనే మనం ఇటువైపుకొచ్చామేమో అని. రాయడం గూడా నాకు యాక్చువల్‌గా స్కూల్ డేస్ నుంచి కొంచెం రాసే అలవాటుందండి. అంటే మామూలు ఇప్పుడు ఈ ఎస్సే రైటింగు ఇట్లాంటి వాటిల్లో పార్టిసిపేట్ జేయడం మొదలుపెట్టి అప్పుడు 'చెకుముకి' అనే ఒక పిల్లల పత్రికొచ్చేది. ఆహ్, మంత్లీ మ్యాగజైన్ తెలుగులో వచ్చేది. వరంగల్ నుంచొచ్చేది. దానికి మా నాన్న రాసేవాళ్ళు. సో, అందుకని మా ఇంటికొచ్చేది. ఎవ్రీ మంత్ వచ్చేది. సో, నేను గూడా 2, 3 సార్లు రాసా దాంట్లో. అంటే ఈ 'మోక్షగుండం విశ్వేశ్వరయ్య' గారి గురించి ఒక చిన్న ఆర్టికలు, నోబెల్ ప్రైజ్ అప్పుడు 100 ఇయర్స్ నోబెల్ ప్రైజ్ అయినప్పుడు దాని గురించి ఒక చిన్న ఆర్టికల్ అట్లా ఒక 3, 4 ఆర్టికల్స్ వచ్చినట్టున్నాయి స్కూల్లోనే. తర్వాత ఇంజినీరింగ్ జాయిన్ అయ్యాక రైటర్స్ క్లబ్ అని ఒకటుండేది మా కాలేజ్‌లో. ఫస్ట్ 1, 2 ఇయర్స్ దాంట్లో కొంచెం కథలు అట్లాంటివి రాసేవాళ్ళం. అంటే అందరూ చిన్న గ్రూప్ అది. ఒక 7, 8 మంది ఉండేవాళ్ళు. కొంతమంది ఇంగ్లీష్‌లో రాసేవాళ్ళు. కొంతమంది తెలుగులో రాసేవాళ్ళము. ఏదో వారం, వారం కలిసి మ అంటే అక్కడేం టాపిక్ అట్లేం లేదు. ఎవరికి తోచింది వాళ్ళు కొంతమంది కవితలు రాసేవాళ్ళు. ఊరికే మనం రాసింది వేరే వాళ్ళకి చూపించి డిస్కస్ చేసుకోవడం అంతే. మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అనుకుంటా గదా! మొదటి నుంచి. మరి ఇంగ్లీష్ మీడియం మీరు స్టూడెంట్ తెలుగు అండి రాయటం, మాది. తెలుగు మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? అంటే నాకు తెలుగు పుస్తకాలు చిన్నప్పటి నుంచి చదివేదాన్ని కాబట్టి తెలుగులో రాయడం అలవాటయింది నాకు. ఎస్సే రైటింగు అవి స్కూల్‌లో పెట్టేవి గూడా మనకు తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో పెడతారు గదా! సో, రెండిట్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళము. ఈ చెకుముకి ఇట్లాంటి చిల్డ్రన్స్ మ్యాగజైన్స్ మనం పంపించేవైతే తెలుగులో పంపించేవే కొంచెం యాక్సెసిబుల్‌గా ఉండేవి. అంటే రీజనల్ గాబట్టి. సో, నాకెప్పుడు ఇంగ్లీష్‌లో రాయడం అంత కంఫర్టబుల్‌గా అనిపించలేదు. అంటే అకాడమిక్‌గా రాదు. లైక్ జాబ్ పరంగా రాసేదాన్ని తప్పితే నేనంత సీరియస్‌గా నేను ఇంగ్లీష్‌లో రాయగలను అని ఎప్పుడు అనుకోలేదు. అందువల్ల ఆ సైడ్ ఎప్పుడు ఆలోచించలేదు. చాలా హ్మ్. తర్వాతొచ్చిందది. హ్మ్. 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 అయితే సో, ఈ రైటర్స్ క్లబ్‌లో రాసేవాళ్ళం. ఆ తర్వాత ఒక ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్‌లో అట్లా ఉండగా నాకు బ్లాగింగ్ అది పరిచయమైంది. ఓకే. తెలుగుపీపుల్.కామ్ వెబ్‌సైటు, బ్లాగ్స్ అది. ఇంకా అక్కడి నుంచి అలాగా కంటిన్యూ సో, అయిపోయిందింక. ట్రాన్స్‌లేషన్స్ వైపు ఎప్పుడొచ్చారు మీరు? ఆహ్, ట్రాన్స్‌లేషన్స్ గూడా యాక్చువల్‌గా ఇంజినీరింగ్‌లోనే మొదలైందండి. ఆ రైటర్స్ క్లబ్‌లో ఉన్నప్పుడు ఆ క్లబ్బు
ఆర్గనైజ్ చేసే ప్రొఫెసరు ఒక హైదరాబాద్‌లో ఒక మ్యాగజైన్ ఉండేది 'ఉద్యమం' అని. అది కొంచెం కమ్యూనిస్ట్ మ్యాగజైను. ఆయన దాంతో అసోసియేటెడ్‌గా ఉండేవాళ్ళు. దానికోసం ఆయన ఒక 2, 3 అప్పట్లో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది ఇందులో అని చెప్పి గమనించి, ఈ 2, 3 ఎస్సేస్ ట్రాన్స్‌లేట్ చేయించారు వాళ్ళ చేత. తెహల్కా డాట్ కామ్‌లో వచ్చినవి ఉద్యమం ఆ పత్రిక ఇప్పుడు లేదు. లేదంట ఇప్పుడు. ప్రింట్ మ్యాగజైన్ అది. సో, దానికి ఒక 2, 3 ఎస్సేస్ చేశాను. తర్వాత నవతరంగం వెబ్‌సైటొచ్చాక ఒక 2006-2008, 9 ఆ టైంలో సత్యజిత్ రాయ్ ఎస్సేస్ ట్రాన్స్‌లేట్ చేసేదాన్ని. ఒకటి బుక్కొచ్చింది. సినిమాలు మనవి వాళ్ళవని ప్రింట్‌లోనే వచ్చింది. వాళ్ళే వేశారు. అండ్ ఇంకొకటి ఆయన 'సత్యజిత్ రే మేకింగ్ ఫిల్మ్స్' అని ఒకటి పిల్లల కోసం రాసాడు. అంటే పిల్లలంటే అడాలసెంట్స్ కోసం. అది వాళ్ళకొక మ్యాగజైన్ ఉండేది 'సందేశ్' బెంగాలీలో. అది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషనొస్తే దాన్ని నేను తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశాను అవతరంగంలో. సో, అవి చేశాను. ఇంకా అక్కడికొదిలేసా. నేను మళ్ళీ పీహెచ్‌డీ చేయడానికి అట్లా వెళ్ళిపోతే ఒకసారి ఇండియా వచ్చినప్పుడు గీతారామస్వామి గారు 'నిర్జన్ వార్' అది ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తావా అని అడిగారు. నేను అప్పటికేమి అంటే ఇంగ్లీష్‌లో బ్లాగ్ పోస్ట్ రాసుకునేదాన్ని అంతే తప్పితే రిసర్చ్ పేపర్‌లు రాసేదాన్ని అంతే తప్పితే నేనేం చేయలేదు అప్పటికి ఇంగ్లీష్‌లో. అదే ఫస్ట్ టైమ్. హ్మ్. డైరెక్ట్‌గా బుక్కొచ్చింది. ఇప్పుడు అంటే 'నిర్జన వారధి' నేను చదవలేదు గానీ విన్నాను. అంటే అది చాలా సీరియస్ కంటెంట్ ఉండే వర్క్ అది. మీరు తెలుగులో నుంచి ఇంగ్లీష్‌లోకి అవునండి. ట్రాన్స్‌లేట్ ఆ! చేశారు. తెలుగు నుంచి ఇంగ్లీష్‌కి. ఇప్పుడు 'గీతారామస్వామి' గారు మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు చదివారా అహా! నేను ముందే చదివానండి. అది ముందే ఒక 2, 3 సార్లు చదివాను నేను. నాకు ఆ పుస్తకం చాలా నచ్చింది మొదట్లోనే. ఎంత టైం తీసుకున్నారు మీరు? ఎన్ని పేజీల పుస్తకం అది? ఎంత టైం నేను తీసుకున్నారు? ఒక 1 ½ ఇయర్ చాలా టైం పట్టిందండి యాక్చువల్‌గా. ఎందుకంటే నేను పీహెచ్‌డీ చేస్తున్నానిప్పుడు. చదువుకుంటున్నప్పుడు మనకు అదే ప్రయారిటీ ఉంటుంది కదా! కాబట్టి నాకు ఖాళీగా ఉన్నప్పుడో లేకపోతే మూడు లైక్ రిసర్చ్ వైపు పోనప్పుడు అట్లా నెమ్మదిగా చేసుకుంటూ వచ్చా. ఆల్‌మోస్ట్ 1 ఇయర్ చేసినట్టున్నాను నేను. ఆ తర్వాత అప్పటికి గీతారామస్వామి గారే 'జుబాన్' పబ్లిషర్స్ వాళ్ళతో మాట్లాడి ఆహ్, ఒక ట్రాన్స్‌లేషన్ కాంట్రాక్ట్ అది అరేంజ్ చేయించారు. నేను చేశాక మళ్ళీ వాళ్ళు కొంచెం ఎడిటింగ్ అది చేస్తారు గదా! మళ్ళీ అది నాకొస్తుంది. నేను మళ్ళీ చెక్ చేయాలి. ఈ ప్రొసీజర్ అంతా అయ్యి బుక్ యాక్చువల్‌గా వచ్చేసరికి ఒక 2015 ఆగస్ట్‌లోనో ఎప్పుడో వచ్చినట్టుంది బుక్. దానికి రెస్పాన్స్ ఎలా ఉండింది పాఠకుల నుంచి? దాని రెస్పాన్స్ యాక్చువల్‌గా బాగుండిందండి నాకు. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గూడా ఇంగ్లీష్ నుంచి మళ్ళీ దాన్ని మరాఠీలోకి, బెంగాలీలోకి ట్రాన్స్‌లేట్ చేశారు. అదేంటి ఇప్పుడు వండర్‌ఫుల్. అది ఇంగ్లీష్‌లో చేస్తే అదొక అడ్వాంటేజ్. ఇట్ కెన్ గెట్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్. నాకు ఈ బుక్‌తో చూసాకే అది అర్థమైంది యాక్చువల్‌గా. అంటే నేరుగా తెలుగు నుంచి తమిళ్‌లోకి చేసినట్టున్నారు 'నిర్జన వారధిని.' అది వేరే. బట్ అది అట్లాంటివి వర్కౌట్ అయ్యేది మనకు 2 భాషలు బాగా తెలిసిన వాళ్ళుంటే. బయట గూడా నాకు పరిచయం లేని వాళ్ళు గూడా కొంతమంది ట్విట్టర్‌లో అట్లా మధ్య మధ్యలో ట్యాగ్ చేస్తుంటారు నన్ను. ఈ ట్రాన్స్‌లేషన్ చదివావని ఇట్లా కొన్ని వేరే వేరే వెబ్‌సైట్స్‌లో ఒక్కోసారి అకాడమిక్ జర్నల్స్‌లో గూడా లైక్ అంటే నేను ఆ సెర్చ్ క్వెరీకి అలర్ట్స్ పెట్టుకున్నాను. అందుకని నాకు వస్తూ ఉంటాయి. మీ రిసర్చ్ ఏరియాలో పుస్తకాలు దాని మీద కూడా పుస్తకాలు రాశారు. దేని గురించి రాశారు ఆ పుస్తకం మీరు? పుస్తకం పేరు 'ప్రాక్టికల్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్' అండి. అంటే మామూలుగా ఎన్ఎల్‌పీ మీద చాలా పుస్తకాలున్నాయి గానీ, యూనివర్సిటీలో క్లాస్ రూమ్‌లో చెప్పేలా ఆ! ఉంటాయవి. ఆ! 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 కానీ యాక్చువల్‌గా మనము ఇప్పుడు ఏ సాఫ్ట్‌వేర్ కంపెనీలోనో ఒక ఎన్ఎల్‌పీ కాంపోనెంట్ ఉండే ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నామంటే, దాంట్లో మనకు చాలా వేరే వేరే ఇష్యూస్ ఉంటాయి. డేటా ఎక్కడి నుంచొస్తోంది? దీన్ని సాఫ్ట్‌వేర్‌ని ఎలా టెస్ట్ చేయాలి? ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? అది ఎక్కడో ప్రొడక్షన్‌లోకెళ్ళిపోయి కస్టమర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి? ఇట్లాంటివి రకరకాల యాస్పెక్ట్స్ హ్మ్. ఉంటాయి. హ్మ్. అలాగే ఫస్ట్ సొల్యూషన్ అంటే డైరెక్ట్‌గా డీప్ లెర్నింగ్‌లోకెళ్ళిపోవాలా? వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా? డేటా లేనప్పుడు ఏం జేయాలి? ఇట్లా రకరకాల క్వెషన్స్ ఒస్తాయి గదా! ఇవి టెక్స్ట్ బుక్‌లో మామూలుగా చెప్పరు మనకు. యూనివర్సిటీ కోర్సెస్‌లో చెప్పరు మనకు. అందుకని ఆ బుక్ రాసాం మేము. అంటే ఆ గ్యాప్ అడ్రెస్ చేయడానికి ఆ బుక్ రాసాం మేము. యాక్చువల్‌గా వ అదే ఎన్ఎల్‌పి యూజ్ చేద్దాము. ఏదైనా ప్రాజెక్ట్‌లో యూజ్ చేయాలి. కంపెనీలో యూజ్ చేయాలి అంటే ఏం జేయాలి? అదర్ దాన్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఇంకా ఏం తెలియాలి మనకు అని. అది ఎవరు పబ్లిష్ చేశారది? ఒరైలీ మీడియా అని యూఎస్ పబ్లిషింగ్ హౌస్ ఉంటుందండి. టెక్నికల్ బుక్స్ వేస్తుంటారు. 40 ఏళ్ల బట్టి ఉన్నారు వాళ్ళు. 40, 50 ఏళ్ల బట్టి వాళ్ళు చేసారు. ఇప్పుడు యాక్చువల్‌గా మేము నలుగురు ఆథర్స్ నలుగురికి అదే ఫస్ట్ టైము టెక్నికల్ బుక్ రాయడము. నలుగురం పైగా అంటే మామూలుగా ఇండియాలో చదువుకున్న వాళ్ళమే. సో, అందుకని మాకు కూడా చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది అప్పట్లో. అందరూ ఇండియన్ ఆథర్సు, ఇండియన్ ఆరిజిన్ ఆథర్స్ అని చెప్పేసి. ఇప్పుడు మామూలుగా మీరు రాసే ఫిక్షన్ గాని, ఏదైనా ట్రాన్స్‌లేషన్ గాని, దానికి టెక్నికల్ పుస్తకం రాయడానికి అప్రోచ్‌లో గాని, స్కిల్ సెట్‌లో గాని ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా?
అంటే అదర్ దాన్ సబ్జెక్ట్ ఎక్స్‌పర్‌టీస్. ద వే యూ ప్రెజెంట్ ఇట్. ఆహ్, అంటే యాక్చువల్‌గా అది నలుగురం కలిసి రాసాము. ఇవి నేను ట్రాన్స్‌లేషన్ అవి చేసింది నేను ఒక్కదాన్నే చేశాను. సో, ఆ తేడా ఉందనుకోండి. నలుగురం 4 రకాలుగా వర్కింగ్ స్టైల్స్ కానీ, రైటింగ్ స్టైల్స్ కానీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. అయితే టెక్నికల్ పుస్తకం కాబట్టి కొంచెం కోడ్ ఎగ్జాంపుల్స్ అవి గూడా ఉంటాయి గదా! అందుకని కొంచెం ఎడిటింగ్ అప్పుడు ఆహ్, ఆ కోడు ఫీడ్‌బ్యాక్ ఇచ్చే తాలూకా వాళ్ళు వేరే. కంటెంట్ ఫీడ్‌బ్యాక్ ఇప్పుడు డెవలప్‌మెంటల్ ఎడిటర్స్ కానీ, కాపీ ఎడిటర్స్ గానీ ఆ గ్రూప్ వేరే. సో, అది మనకు ట్రాన్స్‌లేషన్‌లో గానీ, లేకపోతే జనరల్ ఫిక్షన్ రైటింగ్‌లో గానీ అలా ఆ సెపరేషన్ అయితే ఉండదు గదా! సో, లైక్ మోర్ ఎడిటోరియల్ వర్క్ ఉందనిపించింది నాకు. కానీ ఆఫ్‌కోర్స్ నేను అది ఒకటే బుక్ రాసాం గాబట్టి నాకు తెలీదు మిగతా వాళ్ళతో పద్ధతి ఎలా ఉంటుంది అనేది. తెలుగు పబ్లిషర్స్‌తో గానీ లైక్ ట్రాన్స్‌లేషన్‌లో అప్పుడు నాకు ఆ అనుభవం లేదు. ఎందుకంటే ఆహ్, ఇది 'నిర్జన వారధికి' గీతారామస్వామి గారు, 'సినిమాలు మనవి వాళ్ళవి' ట్రాన్స్‌లేషన్‌కి వెంకట సిద్ధారెడ్డి గారు వాళ్ళు దే లెడ్ ద ఎఫర్ట్. నేను ఊరికే రాసా అంతే. సో, ఆ విధంగా నాకు అవి 2 డిఫరెంట్ ప్రాసెసెస్ అనిపిచ్చాయి. ఇప్పుడు మీరు ట్రాన్స్‌లేట్ చేసిన స్టోరీస్ చూస్తే హ్మ్. 'సౌమింద్ర హన్స్‌ట' గారిది చేశారు. ట్రాన్స్‌లేట్ చేశారు స్టోరీస్. 'మల్లీపురం జగదీష్' గారివి గూడా చేశారు మీరు. ఈ ఆదివాసీ సాహిత్యం మీద మీకుండే స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎలా మొదలైందిది? ఆహ్, అది ఎలా మొదలైందంటే నేను ఆహ్, నేను కొన్నాళ్ళు యూఎస్‌లో పనిచేసినప్పుడు అక్కడ ఒక కోర్స్ అటెండ్ అయ్యాను. ఫీల్డ్ లింగ్విస్టిక్స్ కోర్సు. హ్మ్. అంటే నా ఫ్రెండ్ చెప్తూ ఉండింది. ఊరికే లైక్ అఫీషియల్‌గా రిజిస్టర్ అవ్వలేదు. అప్పటికి నేను ఆల్రెడీ అక్కడ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. అందుకని ఊరికే వెళ్ళేదాన్ని ఆ క్లాస్‌కి. దాంట్లో వాళ్ళు ఒక ఏదో సమ్ ఎక్స్‌టింక్ట్ ఆర్ నియర్ ఎక్స్‌టింక్ట్ లాంగ్వేజ్‌ని తీసుకొచ్చి దాన్ని స్టడీ చేస్తారు. ఒక అమ్మాయొచ్చేది. ఒక 18 ఇయర్స్ అట్లా ఉండే స్టూడెంట్ వచ్చేది. ఎవ్రీ వీక్ వచ్చేది. ఆ అమ్మాయి బర్మా, థాయిలాండ్ బోర్డర్‌లో ఎక్కడో ఉండే ఒక చిన్న తెగ మాట్లాడే భాష మాట్లాడేది. వాళ్ళు ఎప్పుడో యూఎస్‌కొచ్చేసి స్థిరపడ్డారు. ఆ అమ్మాయి ఇక్కడ యూఎస్‌లోనే చదువుకొని ఉండింది. హ్మ్. సరే ఈ కోర్స్‌లో ఏంటంటే ఆ అమ్మాయి వస్తుంది. మేము ఆ అమ్మాయిని ప్రతి వారం ఒక థీమ్ పెట్టుకొని, ఆ థీమ్ గురించి ప్రశ్నలు అడుగుతాం అన్నమాట. అంటే మీ భాషలో నంబర్స్ ఎట్లా చెప్తారు? మీ భాషలో ఫ్రూట్స్ ఏవేవున్నాయి? మీ భాషలో నా పె న పె ఇంట్రొడ్యూస్ చేసుకోవాలంటే ఎట్లా చేసుకుంటాము? బంధువుల్ని ఎలా పిలుస్తారు? ఇట్లా ఏవో ప్రశ్నలేసి ఆమె నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి ఆ భాష గురించి తెలుసుకోవాలన్నమాట. అది ఆ కోర్స్ ఫీల్డ్ లింగ్విస్టిక్స్ అంటే. అది చేస్తున్నప్పుడు అండ్ ఆల్సో అప్పుడు ఆ టైంలో నాకు కొంత లింగ్విస్టిక్స్ ఆహ్, స్టడీ చేసే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం అని చెప్పి నేను మా లైబ్రరీ నుంచి కొన్ని పుస్తకాలు స్కాన్ చేసేదాన్ని. ఇట్లా ఈ తోడా భాష గురించి ఒకసారి చేశా. అది చేసినప్పుడు ఆ, అది ఒక వాళ్ళకి వాళ్ళ వొకాబులరీ రిచ్‌నెస్ చూసి అంటే ఇప్పుడు బఫెలో అనే దాని చుట్టూ గేదె అనే దాని చుట్టూ వాళ్ళకి ఒక 50, 60 పదాలున్నాయి. హ్మ్. 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 అంటే వాళ్ళ సంస్కృతిలో దానికి పెద్ద రోల్ ఉంది గాబట్టి, ఇప్పుడు మనకు మంచు అంటే మనకెక్కువ పదాలు లేవు. ఈ కెనడాలో చాలా పదాలున్నాయి మంచు చుట్టూ. అలా అది చూసి నాకు జనరల్‌గా ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చింది. అంటే మనం ఏదో మామూలుగా ఇప్పుడు యూరోపియన్ లాంగ్వేజెస్ అనో, తెలుగు, ఇంగ్లీష్ ఇట్లా చదువుతుంటాం గానీ, ఇట్లా ఆ తొడ భాష గురించి నేనదే ఫస్ట్ టైమ్ వినడం. నాకట్లా వాళ్ళున్నారని తెలీదు అప్పటిదాకా. అట్లా నాకు కొంచెం క్యూరియాసిటీ కలిగింది. ఏంటి వీళ్ళు అంటే ఏవేవో చాలా చాలా భాషలున్నాయి ప్రపంచంలో. వాళ్ళకంటూ కొంచెం యూనిక్‌గా ఏవో ఉంటాయి గదా! మనకు తెలీదు అని హ్మ్. జెప్పేసి. హ్మ్. మా లైబ్రరీలో యూఎస్‌లో యూనివర్సిటీ లైబ్రరీలో మంచి పుస్తకాలుండేవి. ఈ ఇండిజినస్ రైటర్స్‌వి. అక్కడ అంటే నార్త్ అమెరికా, హ్మ్. కెనడా, యూఎస్ వాళ్ళవి. అవి చదివినప్పుడు నేను మళ్ళీ మనకి ఇండియాలో ఎవరు లేరా అట్లా అని చెప్పేసి వెతుకుతూ ఉంటే, ఈ 'హన్స్‌దాస్ రవీంద్ర శేఖర్' ఆ తర్వాత నాగాలాండ్, మణిపూర్ అక్కడి నుంచి కొంతమంది రైటర్సు. అట్లా కొంతమందివి తెలిసాయి. అవన్నీ చదివాను. హ్మ్. మీరు ట్రాన్స్‌లేట్ చేసిన కథలో ఎడిటింగ్ ప్రాసెస్ ఏంటి? ఎలా జరుగుతుందది? నేను మామూలుగా చాలా వరకు ముందు ఎవరికన్నా పంపించే ముందు ఏదైనా వెబ్‌జైన్‌కి పంపించే ముందు ఎవరికన్నా చదవడానికి ఇస్తాను. హ్మ్. ఇద్దరు ముగ్గురికిస్తాను. అన్ని సార్లు ఒకళ్ళని అడగననుకోండి. తర్వాత వాళ్ళు నాతో మాట్లాడడం మానేస్తారు. ఆ! ఏదో ఒక పూల్ ఆఫ్ రివ్యూవర్స్ ఉన్నారు నాకు. నేను వాళ్ళలోంచి ఎవరినో తీసుకొని వాళ్ళని అడుగుతుంటాను. వాళ్ళు కొంచెం ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. హ్మ్. ఆహ్, హ్మ్. అంటే కొంతమంది చాలా కేర్‌ఫుల్‌గా చూస్తారు. లైక్ ఎడిటోరియల్ ఫీడ్‌బ్యాక్ అంటే టెన్స్ మిస్ అయింది. ఇట్లాంటివి గూడా ఇస్తారు. కొంతమంది పలానా లైన్ అర్థం కాలేదు.
మేబీ అదేదో రీరైట్ జేయాలేమో అట్లా ఇస్తారు. ఇంగ్లీష్ టు తెలుగు చేసినప్పుడు గూడా అడిగా ఇది నేను. తెలుగు టు ఇంగ్లీష్ చేసినప్పుడు వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్‌ని అడుగుతారు. అంటే ఇంగ్లీష్ ఆహ్, కొంచెం మోర్ కంఫర్టబుల్‌గా ఉన్నారు అని రైట్. నేను అనుకునే రైట్. వాళ్ళని రైట్. రైట్. అడుగుతాను. రైట్. అది కాకుండా ఇప్పుడు మామూలుగా స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ రన్ చేసినప్పుడు హ్మ్. గూగుల్ డాక్స్‌లో రన్ చేస్తే ఒక రకమైన ఫీడ్‌బ్యాక్ వస్తుంది. గ్రామర్‌లీ ఒక రకమైన ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్ ఒక రకమైన ఫీడ్‌బ్యాక్ ఇస్తుంది. సో, మూడిట్లోంచి రన్ చేస్తే కూడా కొంత కొంత అవగాహన వస్తుంది మనకు. అంటే కొన్ని అంటే ఉత్త ఎడిటోరియల్ ఫీడ్‌బ్యాక్ అంటే స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఇట్లాంటివనే కాదు. ఇప్పుడు కొన్ని యూసేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ డే అంటే ఎవ్రీ స్పేస్ డే అదొక యూసేజ్. అదొక సందర్భాల్లో వాడతాము. ఎవ్రీ డే సింగిల్ వర్డ్‌గా కొన్ని సందర్భాల్లో వాడతాము. ఇట్లాంటివి కొన్ని ఎడిట్ చేసుకోవాల్సొస్తుంది. ప్రైమర్‌లీ నేను పంపించే ముందైతే ఇలాంటిదే ఎడిటింగ్ చేసేది. వేరే వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌ని బట్టి కూడా ఇవే జరిగేది నాకు. ఆహ్, వెబ్ సీన్స్ వాళ్ళు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఒక గ్రేడెడ్ లెవెల్‌లో ఉంటుంది. కొంతమంది మినిమల్‌గా ఇస్తారు. అది ముందే చెప్తారు వాళ్ళు. నేను మినిమల్‌గా ఇస్తామని. కొన్ని వెబ్ సీన్స్ వాళ్ళేమో చాలా డీటెయిల్డ్‌గా చూస్తారు. ఇప్పుడు నా పేరు సంబార మల్లీపురం జగదీష్ గారి కథ 'ఔట్ ఆఫ్ ప్రింట్' అని ఒక వెబ్ సీన్ వాళ్ళు వేశారు. చాలా కేర్‌ఫుల్‌గా చూసారు వాళ్ళు. మధ్య మధ్యలో కొన్ని వర్డ్స్‌కి ఏ వర్డ్ నేను అలాగే వదిలేసాను. ఏ వర్డ్‌కి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఇట్లా కూడా కొంచెం బ్యాక్ అండ్ ఫోర్త్ ఈమెయిల్స్ నడిచాయి మా మధ్య. వాళ్ళు అంటే ఇంకా ఫైనల్ వెర్షన్ ఇదే మేము వేసేస్తున్నాం అని చెప్పడానికి ముందు కొన్ని రోజులు ఈమెయిల్స్ నడిచాయి మాకు. అలాగే ఆమ్, రమేష్ కార్తిక్ నాయక్ కథ 'పురుడు' అని ఒక కథ ట్రాన్స్‌లేట్ చేస్తే యూనివర్సిటీ ఆఫ్ అయోవా యూఎస్‌లో ఒక లిటరరీ జర్నల్ ఉంది వాళ్ళది ఎక్స్‌చేంజెస్ అని వాళ్ళేసుకున్నారు. వాళ్ళు గూడా ఇట్లా కొన్ని అంటే ఆ కథ చాలా చిన్నది గానీ దాంట్లో ఈ బంజారా వాళ్ళ ట్రెడిషన్స్ అవి కొంచెం డిస్క్రిప్షన్ ఉంటుంది. అది అంటే ఇంకా అప్పుడే మొదలుపెట్టాను నేను. అందుకని నేను కొంచెం ఎక్స్‌ట్రా నోట్స్ రాసేదాన్ని ప్రతిదానికి. ఎడిటర్స్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొంతమంది పెట్టేవాళ్ళు. కొంతమంది వద్దు మాకక్కర్లేదు. కాంటెక్స్ట్‌ని బట్టి రీడర్స్ అర్థం చేసుకుంటారు అని చెప్పేసి వదిలేసేవాళ్ళు. ఆ డిస్కషన్స్ నడిచాయి. వాళ్ళతో ఆ స్టోరీ యేసుకునే ముందు గూడా కొన్ని రోజులు ఆ డిస్కషన్స్ అయ్యాయి. ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? అంటే కథలో పలానా ఏదో ఒకటి అని డిస్క్రైబ్ జేస్తారు. మనం కొంచెం ఒక ఎక్స్‌ట్రా ఒక లైనో, 2 లైన్‌లో యాడ్ చేయాల్సొస్తుందక్కడ. ఇంగ్లీష్ రీడర్స్‌కి అర్థం గాదు అని చెప్పేసి. అది అవసరమా? లేదా? ఇప్పుడు నేను యాడ్ చేయకపోతే ఒక లైన్ ఎక్స్‌ప్లనేషన్ మేబీ అక్కడ ఒక యాడ్ చేయమని సలహా ఇవ్వడము అట్లా. అది ఎడిటర్స్‌ని బట్టి ఉంటుంది. అంటే కొంతమంది చాలా కేర్‌ఫుల్‌గా ఇట్లా లైన్ బై లైన్ చూసి ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు ఓకే అనుకోని, వాళ్ళు ఓకే అనేది నాకు ఓకే అనిపిస్తే తప్పితే గాని వాళ్ళు ప్రొసీడ్ అవ్వరు. ఆహ్, కొంతమంది అంత సీరియస్‌గా ఉండరు. వాళ్ళకి స్పెల్లింగు, గ్రామరు ఇవన్నీ ఎర్రర్స్ లేకుండా ఉంటే, కథ బావుంటే వాళ్ళు తీసేసుకుంటారు. అట్లా అది బుక్‌గా వేసినప్పుడు పద్ధతి వేరే. అంటే వాళ్ళు బుక్ లెంగ్త్‌కి ఆహ్, స ఆహ్, ఎవరో డెడికేటెడ్‌గా చూస్తూ ఉంటారు దాన్ని. సింగిల్ స్టోరీస్‌కి ఇది నా నా ఎక్స్‌పీరియన్స్‌లో ఇప్పటిదాకా జరిగిన కొంతమంది రిజెక్ట్ చేసినప్పుడు గూడా ఫీడ్‌బ్యాక్ ఇస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు అని హ్మ్. చెప్పి. హ్మ్. హ్మ్. కొంతమందేమో ఇప్పుడు మొన్న ఆహ్, 'బాకుడుంబారి' కథ 'కితాబ్' వెబ్ జీన్‌లో వచ్చింది. అది యాక్చువల్‌గా నేను 1 ఇయర్ క్రితం చేశా ట్రాన్స్‌లేషన్. ఇక్కడ కెనడాలో ఒక ప్రింట్ మ్యాగజైన్‌కి పంపించాను. వాళ్ళు ముందే సబ్మిట్ చేస్తున్నప్పుడే చెప్పారు 1 ఇయర్ పడుతుంది డెసిషన్ ఉండడానికి అని. సో, నేను వెయిట్ చేశాను. 1 ఇయర్ తర్వాత వాళ్ళు యాక్చువల్‌గా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు ముందర. కథ బావుంది, అనువాదం బావుంది, అంతా బావుంది గానీ మేము ఈ ఇయర్‌లో అనుకుంటున్న థీమ్స్‌కి ఆ స్టోరీ సెట్ అవ్వదని చెప్పారు. ఇది 1 ఇయర్ తర్వాత చెప్పారు నాకు. సో, ఆ! అట్లా రైట్. ఓకే. ఓకే. అట్లా రకరకాలుగుంటాయి. అంటే ఇంకా మనం అట్లా మనకు తెలియని వెబ్ సీన్స్‌కి మనకు తెలియని చోట్లకి పంపిద్దాం అన్నాక ఇంక ఇలాంటి వాటన్నిటికి ప్రిపేర్ కావాలి. పుస్తకం డాట్ నెట్ అనే దాంట్లో కూడా మీరు యాక్టివ్ కంట్రిబ్యూషన్ ఉంది మీది. ఈ పుస్తకం డాట్ నెట్ అనేది ఎవరు మొదలుపెట్టారు? ఎలా మొదలుపెట్టారు? అంటే జస్ట్ ఇంట్రొడ్యూస్ అస్ టు పుస్తకం డాట్ నెట్. పుస్తకం డాట్ నెట్ మేము 2009లో మొదలుపెట్టామండి. నేను, పూర్ణిమ తమ్మిరెడ్డి తను అంటే రైటర్, ట్రాన్స్‌లేటర్ కూడా హ్మ్. 'మంటో' కథలు కూడా ట్రాన్స్‌లేట్ చేసింది. కథల పుస్తకం కూడా వేసింది. సో, మేమిద్దరం 2009లో మొదలుపెట్టాము పుస్తకం డాట్ నెట్. హ్మ్. అప్పుడు యాక్చువల్‌గా మాకందరికి బ్లాగ్స్‌లోనే పరిచయం. తెలుగు బ్లాగ్స్‌లో అందరం రాసేవాళ్ళము. నవతరంగం మొదలైనప్పుడు వెబ్‌సైట్ మొదలైనప్పుడు ఒకసారి ఇట్లా పుస్తకాల గురించి అప్పుడు అందరం చాలా మందిని రాసేవాళ్ళం. పుస్తకాల గురించి బ్లాగ్ పోస్ట్ రాసేవాళ్ళం. హ్మ్. అంటే రివ్యూస్ అంటే రివ్యూస్, ఇంట్రొడక్షన్స్ అంటే ఇంట్రొడక్షన్స్ ఏదనుకుంటే అది మా ఒపీనియన్స్ రాసేవాళ్ళం. హ్మ్. అలాగా పుస్తకాలకు కూడా డెడికేటెడ్‌గా ఒక వెబ్‌సైట్ ఉంటే బావుంటుంది అనిపించి. హ్మ్. అప్పట్లో ఇంకా బాగా కొంచెం చిన్నతనం కాబట్టి అట్లా ఏమన్నా అనుకోంగానే టక్కుమని దాంట్లోకెళ్ళిపోయేవాళ్ళము. హ్మ్. సో, 'పొద్దు' అని ఒక వెబ్ సీరీస్ ఉండేది అప్పట్లో. సో, వాళ్ళు
మేము సపోర్ట్ చేస్తాము. హోస్టింగ్ అది మేము చూసుకుంటాము. మీరు కంటెంట్ సంగతి చూసుకోండి అంటే, సరే అలా మొదలైంది. మేము అంటే అందరిని ఎవరైనా పంపించొచ్చు ఆర్టికల్సు. ఆర్టికల్స్ అంటే ఎలాంటి ఆర్టికల్స్? అంటే ఈ పుస్తక పరిచయాలు రాస్తారు చాలామంది. కొంచెం నీడివి పెద్దగా ఉంటాయి. కొంచెం పుస్తకాల గురించి పరిచయం చేయడం. కొంతమంది బాగా డీటెయిల్డ్ విమర్శలు లిటరరీ ఆహ్, కొ ఆహ్, వాల్యూ ఉండే విమర్శలు అవి గూడా రాస్తారు. తర్వాత మేము చాలా ఇంటర్‌వ్యూస్ అవి చేసేవాళ్ళం అప్పట్లో. ఫస్ట్‌లో అయితే ఎవ్రీ మంత్ ఫోకస్ ఉండేదంటే, ఇప్పుడు ఒకసారి 'టాగోర్' జయంతి అంటే ఆ మంత్ 'టాగోర్' గురించి, ఓసారి కథ అంటే మీకు నచ్చిన కథల గురించో, పద్యం గురించో అట్లా వ్యాసాలు రాసేవాళ్ళు. లైబ్రరీస్ పెట్టాము ఒక మంత్ ఫోకస్ అప్పుడు. మేము కొంతమంది లైబ్రేరియన్స్‌ని ఇంటర్వ్యూ చేసాము. కొంతమంది వేరే వాళ్ళు గూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే లైబ్రరీ వాళ్ళతో, యూఎస్‌లో గూడా ఒక లైబ్రరీ వాళ్ళతో ఒకళ్ళు ఇంటర్వ్యూ చేసి పంపించారు మాకు ఇంగ్లీష్‌లో. అంటే కొన్ని ఇంగ్లీష్‌లో ఉంటాయిలెండి ఆర్టికల్స్. పిల్లలు రాసారు. కొంతమంది రీడర్స్ వాళ్ళ పిల్లలు స్కూల్ పిల్లలు, హై స్కూల్ పిల్లలు వాళ్ళు రివ్యూస్ రాసారు. హ్మ్. హ్మ్. 'గుటెన్బర్గ్' ప్రాజెక్టు ఫౌండర్స్‌ని ఇంటర్వ్యూ చేసాం మేము. అట్లా కొన్ని ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూస్ గూడా ఉన్నాయి అట్లా. మేము ఊరికే అప్పట్లో నైవ్‌గా పోయి ఇట్లా మాదొక తెలుగు వెబ్‌సైట్ ఉంది. వీళ్ళకి తెలుగు లాంగ్వేజ్ ఉందని గూడా తెలీదు. హ్మ్. హ్మ్. వాళ్ళతో పోయి మాట్లాడినా గూడా చాలా మంది హ్మ్. మమ్మల్ని ఎంటర్‌టైన్ జేసి మా ప్రశ్నలకంతా ఆన్సర్స్ ఇచ్చారు. హ్మ్. రైటర్ అమీష్‌ని ఈమెయిల్ ఇంటర్వ్యూ చేసాము. ఈ మధ్య గూడా చేసాం అట్లా. ఒక కెనేడియన్ ఆథర్‌ని గూడా చేసాం మేము. కెనేడియన్ ఇండిజినస్ ఆథర్‌ని గూడా 'డ్రూ హెడెన్ టేలర్' అని ఒక అంటే ఈ మధ్య అంటే ఒక 3, 4 ఇయర్స్ అయినట్టుంది. ఇప్పుడు రీసెంట్‌గా గూడా కొంతమందిని ఇంటర్వ్యూ చేశాను నేను. 2021లో అనుకుంటాను. పూర్ణిమ వెళ్ళిపోయింది పుస్తకం డాట్ నెట్ నుంచి. అలాగే పొద్దువాళ్ళు గూడా చాలా రోజుల క్రితమే మానేశారు హోస్టింగ్ అది. నేనే చూసుకుంటున్నా అప్పటి నుంచి హోస్టింగ్ ఒక 10 ఏళ్లవుతుంది. సో, ఇప్పుడు కూడా పంపిస్తూనే ఉన్నారు. మంచి ఆర్టికల్స్ పంపిస్తూ ఉంటారు. చాలామంది చాలా ఓపికగా, డీటెయిల్డ్‌గా గూడా రాస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో పనిచేస్తున్నారు. మీరు ఏ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తున్నారు? స్పెసిఫిక్‌గా మీరేం జేస్తున్నారు? నేను నేషనల్ రిసర్చ్ కౌన్సిల్ అండి నేను పనిచేసే ఆర్గనైజేషను. ఇది గవర్నమెంట్ ఆఫ్ కెనడా వాళ్ళ రిసర్చ్ ఆర్గనైజేషను. ఆహ్, నేను డిజిటల్ టెక్నాలజీస్ అనే సబ్ గ్రూప్‌లో ఉంటాను. కానీ యాక్చువల్‌గా నేషనల్ రిసర్చ్ కౌన్సిల్‌లో మనకు ఏరోస్పేసు, బయాలజీ, బయోటెక్నాలజీ, వాక్సిన్స్ రిసర్చ్ ఇట్లా అన్ని రకాలు ఉంటాయి. అంటే రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. నేను డిజిటల్ టెక్నాలజీస్ అనే సబ్ వింగ్‌లో డిపార్ట్‌మెంట్‌లో ఉంటాను. దాంట్లో నేను ఎన్ఎల్‌పి రిసర్చే చేస్తున్నాను. అంటే ఆహ్, ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ట్రాక్షన్ అన్నమాట. అది నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది. అంటే టెక్స్ట్ నుంచి ఆటోమేటిక్‌గా ఇప్పుడు పీపుల్ నేమ్స్ గాని, లేకుంటే అడ్రెస్‌లో ఇట్లా అంటే స్పెసిఫిక్ రిలేషన్స్ బిట్వీన్ పీపుల్ లేకపోతే కీ ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ట్రాక్ట్ చేయడం ఇట్లాంటివన్నమాట. నేను ప్రస్తుతం వర్క్ చేస్తున్న ప్రాబ్లమ్స్. టెక్స్ట్ క్లాసిఫికేషన్ లైక్ ఏదో ఒక రకంగా టెక్స్ట్‌ని కేటగరైజ్ చేయడం ఇట్లాంటివి. సో, మామూలుగా నేను డీప్ లెర్నింగ్ అవి మెథడ్స్ వాడి టెక్స్ట్ డేటా మీద వాడడం మీద రిసర్చ్ చేస్తుంటాను. ఆహ్, అండ్ ఇక్కడ చాలా మంది అంటే ఎన్ఆర్‌సీలో నేషనల్ రిసర్చ్ కౌన్సిల్‌లో ఒక 20 మంది అట్లా ఉన్నారు. ఈ ఎన్ఎల్‌పి వీటి మీద రిసర్చ్ చేస్తున్న రిసర్చర్స్. మెషిన్ ట్రాన్స్‌లేషన్ మీద బాగా చేస్తారు ఎన్ఆర్‌సీలో. అంటే ఇక్కడ గవర్నమెంట్‌కి కెనడాలో ఇంగ్లీషు, ఫ్రెంచ్ 2 అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ ఆల్సో ఇండిజినస్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మా టీమ్‌లో మెషిన్ ట్రాన్స్‌లేషన్ మెయిన్ అంటే అదొక పెద్ద గ్రూప్ ఉంది మెషిన్ ట్రాన్స్‌లేషన్. గవర్నమెంట్‌కి పార్లమెంట్‌లో ఇంగ్లీష్ టు ఫ్రెంచ్ మెషిన్ ట్రాన్స్‌లేషన్ సిస్టమ్ గవర్నమెంట్ గ్రూప్స్‌లో వాడేది. ఆ తర్వాత ఇండిజినస్ కమ్యూనిటీస్‌కి వాళ్ళ లాంగ్వేజెస్‌కి లైక్ లాంగ్వేజ్ టీచింగ్ సాఫ్ట్‌వేరో లేకుంటే మెషిన్ ట్రాన్స్‌లేషన్ ఇట్లా అంటే వాళ్ళ నీడ్స్‌ని బట్టి ఇండిజినస్ గ్రూప్స్‌తో వర్క్ చేస్తారు. కొంతమంది. అంటే ఇప్పుడు ఒక హ్మ్. లాంగ్వేజ్‌లో ఉన్న టెక్స్ట్‌ని తీసుకొని దాన్ని వేరే లాంగ్వేజ్‌లోకి మెషిన్ ద్వారా ట్రాన్స్‌లేట్ చేయించడం అనేది ఆ ఫీల్డ్‌లో ఎక్కువ వర్క్ చేస్తున్నాను. నేను అందులో ఆ ప్రాజెక్ట్‌లో నేను లేను. బట్ అది మెయిన్ వర్క్. అది దాదాపుగా 50 ఏళ్లు బట్టి చేస్తున్నారు యాక్చువల్‌గా ఈ ఆర్గనైజేషన్ మెషిన్ ట్రాన్స్‌లేషన్ రిసర్చ్. ఇప్పుడు ఎన్ఎల్‌పికి సంబంధించి హ్మ్. ఏంటంటే సాహిత్యంలో తీసుకుంటే అప్లికేషన్స్ ఏంటి? కొన్ని టూల్స్ అంటే మనం రైటింగ్‌కి వాడే టూల్స్ అంటే మనకు బేసిక్‌గా మనం రైటింగ్‌కి ఫస్ట్ మొదలుపెట్టింది స్పెల్లింగ్ గ్రామర్ చెక్. లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో చాలా ఏళ్ల నుంచి ఉంది. ఇంగ్లీష్‌కి. మ వేరే భాషలకు గూడా కొన్ని యూరోపియన్ భాషలకు ఉంటే ఉండొచ్చు. అది మన స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇట్లాంటివి ఐడెంటిఫై చేసి పాయింట్ ఔట్ చేస్తుంది. అది ఒక ప్రాథమికంగా ఒక ఫార్మ్ ఆఫ్ రైటింగ్ అసిస్టెన్స్ అది. గ్రామర్‌లీ అనేది ఆహ్, రైటింగ్ అసిస్టెంట్స్‌కి కోసమే సాఫ్ట్‌వేర్ తయారు చేసే కంపెనీ అది.
ఇట్లా వర్డ్‌లో ఒక చిన్న ఫీచర్ లాగా కాకుండా వాళ్ళ వాళ్ళ మెయిన్ బిజినెస్ మోడలే ఆ సాఫ్ట్‌వేర్ రైటింగ్ అసిస్టెంట్స్ చేసేది. ఇప్పుడు ఆహ్, రైటర్స్ అని అనుకోలేదు గానీ, యూనివర్సిటీల్లో చదువుకునేవాళ్ళు గానీ, బిజినెస్ కోసం రాయాల్సొచ్చేవాళ్ళు గానీ, చాలామంది ఆహ్, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్‌గా నేర్చుకున్నోళ్ళు కాదు. అందుకని మనము రాసేది ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్‌గా ఉన్న వాళ్ళ కోసం రాస్తున్నప్పుడు గానీ, లేకపోతే వాళ్ళతో కంపీట్ చేస్తున్నప్పుడు గానీ, కొన్ని రకాల మిస్టేక్స్ మనం చేస్తాము. వాళ్ళు చెయ్యరని మన అజంప్షన్. వాళ్ళు గూడా చేస్తారు. అంటే ఇంగ్లీషు ఒక్కటే తెలిసిన వాళ్ళు కూడా మిస్టేక్స్ చేస్తారు. బట్ మనకు మామూలుగా ఇప్పుడు ఇట్లా నాకు కాన్ఫిడెన్స్ ఉండదు మామూలుగా. నేను ఒకసారి చెక్ చేసుకోనుగానే ఏది పంపించను. అట్లా చాలామందుంటారు. అలాంటి వాళ్ళకి ఇట్లాంటి టూల్స్ బాగా పనికొస్తాయి. అవి ఏంటంటే కొంతవరకు డేటా డ్రివెన్ అవి. కొంతవరకు పాస్ట్ డేటాని బట్టి నేర్చుకుంటాయి. కొంతవరకు ఇప్పుడు గ్రామర్‌లీ లాంటి దాంట్లో స్పెసిఫిక్‌గా రాస్తారు. ఇలాంటి ఇప్పుడొక హి వచ్చిందంటే ఆహ్, హి డూ అని రాకూడదు. హి డస్ అని రావాలి. అట్లాంటివి కొన్ని ఎక్స్‌ప్లిసిట్‌గా రాస్తారు. కొన్ని రూల్స్ ఎక్స్‌ప్లిసిట్‌గా ఉంటాయి. కొన్ని డేటా డ్రివెన్‌గా డేటాలోంచి నేర్చుకునేవి ఉంటాయి. అట్లా కాంబినేషన్‌తో వర్క్ చేస్తుంది. అయితే ఇది ఒక అంటే గ్రామర్‌లీ అనేది ఆ పర్టిక్యులర్ ఆ సెటప్‌కి రైటింగ్ అసిస్టెంట్స్‌కి మాత్రమే. చాట్ జీపీటీ విషయానికొస్తే అది కొంచెం లైక్ జనరల్ పర్పస్ లాగా. అంటే ఏదన్నా జేస్తా అనే టైపు. కథ రాయి అంటే రాస్తా ఉంటది. ఒక న్యూస్ సమ్మరైజ్ చేయి అంటే చేస్తా ఉంటుంది. లేకపోతే ఒక లైక్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ ఇచ్చి సాల్వ్ చేయి అంటే చేస్తా ఉంటుంది. కోడ్ రాయి అంటే రాస్తా ఉంటుంది. అది అది ఎందుకంటే ఆహ్, ఆహ్, దాన్ని ఆ సాఫ్ట్‌వేర్ తయారీ పద్ధతి వేరే. అండ్ దాని గోల్ కూడా వేరే. వాళ్ళు ఒక జనరల్ పర్పస్ ఏఐ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడం కోసమని వాళ్ళు కృషి చేస్తున్నారు. అది జనరల్ పర్పస్ ఏఐ అంటే ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తారు. కొంతమంది ఏమంటారంటే మనకు మనిషితో మాట్లాడినట్టుండాలి. మనిషిలాగే బిహేవ్ చేయాలి అని చెప్పేసంటారు. కొంతమందంటారు లైక్ నారో ఏఐ అంటే ఇప్పుడు గ్రామర్‌లీ అనేది మనం ఒక రకమైన నారో ఏఐ అనుకోవచ్చు. అదొక పని చేస్తుంది. ఆ పని చేస్తుంది. దానికి వాళ్ళు ఏఐ వాడతారు. అట్లా కాకుండా ఒకటే సాఫ్ట్‌వేరు ఇప్పుడు ఇందాకన్నట్టు అదే కోడ్ రాస్తుంది. అదే కథ చెప్తుంది. అదే మనకు గూగుల్ సెర్చ్ చేస్తుంది. ఇట్లా రకరకాలు అట్లా చేసేదాన్ని జనరల్ ఏఐ అనుకోవచ్చు మనం. చాట్ జీపీటీ అలాంటిది. అయితే వాళ్ళేం చేస్తారంటే మామూలుగా ఇంటర్నెట్‌లో ఉన్న డేటా మనం ఏదైతే క్రాల్ చేయగలమో మొత్తం అంతా క్రాల్ చేసేసి ఇప్పుడంతా న్యూరల్ నెట్వర్క్స్ అంటారు. న్యూరల్ నెట్వర్క్స్ వాడతారు. న్యూరల్ నెట్వర్క్ మోడల్ తయారు చేస్తారు వాళ్ళు. తయారు చేశాక దానికి వాళ్ళేం చేశారంటే ఇట్లాంటివి చాలా అంటే ఒక 5, 6 ఏళ్ల బట్టి ఉన్నాయి. ఇట్లా 10 ఏళ్ల బట్టి ఉన్నాయి దాదాపుగా. ఇట్లా ట్రైన్ చేయడం ఈ పద్ధతి. ఇట్లా పెద్ద లాంగ్వేజ్ మోడల్ ఒకటి తయారు చేయడం. ఏది దొరికితే అది తీసుకొని. వీళ్ళు ఏం చేశారంటే ఆహ్, హ్యూమన్ ఇన్‌పుట్ కూడా తీసుకున్నారు. అంటే ఇప్పుడు ఒక 2 స్టేజ్ ప్రాసెస్ అన్నమాట. 3 స్టేజ్ ప్రాసెస్ అన్నమాట. లైక్ మనము ఈ ఏదో ఒక సిస్టమ్ బిల్డ్ చేసాము. అది కొంచెం ఔట్‌పుట్స్ జనరేట్ చేస్తుంది. ఆ ఔట్‌పుట్స్ మళ్ళీ మనం మనుషులకు పంపించి ఆళ్ళని అడుగుతాం. ఈ పలానా టాస్క్‌కి ఔట్‌పుట్ సరిగా ఉందా? ఒక 0-5 స్కేల్‌లో మీ రేటింగ్ ఏంటి? ఆ రేటింగ్స్ అన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ దాన్ని ఫీడ్ చేస్తామన్నమాట ఈ మోడల్‌కి. అప్పుడు ఆ మోడల్ అదొక రివార్డ్ మోడల్‌లాగా నేర్చుకుంటుంది. అంటే సరిగ్గా ఔట్‌పుట్ జనరేట్ చేయలేదంటే దానికొక పెనాల్టీ ఉంటుంది. బాగా మనుషులకి నచ్చే విధంగా బిహేవ్ చేసిందంటే దానికొక రివార్డ్ ఉంటుందనమాట. ఈ చాట్ జీపీటీ ఆ పద్ధతిలో ట్రైన్ అయింది. అట్లా ఒక 2, 3 దశల్లో. అందువల్ల అది ఇంతకుముందు వచ్చిన ఎన్ఎల్‌పీ మోడల్స్‌తో పోలిస్తే బాగా కేపబుల్‌గా అనిపిస్తుంది మనకు. ఆహ్, అండ్ అది అన్నిటికి వాడుతున్నాం వాడొచ్చు కనుక రైటింగ్ అసిస్టెంట్స్‌కి కూడా వాడొచ్చు. అందువల్ల ఇప్పుడు అది మిగతా టాస్క్స్ నుంచి కూడా ఇప్పుడు అన్ని అన్ని రకరకాలుగా చేయడం నేర్చుకుంది కాబట్టి ప్రతి టాస్క్‌ని కొంత బెటర్‌గా చేయడం నేర్చుకుంది. వేరే టాస్క్స్ నుంచి కూడా నాలెడ్జ్ వస్తుంది కాబట్టి. సో, అందువల్ల ఈ రైటింగ్ సజెషన్స్ అవి చాట్‌జీపీటీ గ్రామర్‌లీతో పోలిస్తే గాని, ఇంకా దేనితో పోలిస్తే గాని చాలా చేస్తుంది. ఇంగ్లీష్‌లో చాలా చేస్తుంది. లైక్ ఇప్పుడు పారాఫ్రేజ్ చేయడం గాని, ఒకదాన్ని ఇంకొకలాగా రీరైట్ చెయ్యి అనడం గాని, లేకపోతే ఒక ప్రాంప్ట్ ఇచ్చి దీని తర్వాత ఏమవుతుందో ఇప్పుడు ఆహ్, తాబేలు, కుందేలు వాటి మధ్య గొడవలో కుందేలు గెలిచిందని ఒక కథ చెప్పు అంటే చెప్తుంది. అది ఎందుకు చెప్తుంది? అది ఆల్రెడీ ఆ కథ చూసిందేమో అది గూడా ఉండొచ్చు. ఆహ్, కానీ ఈ టెక్స్ట్ జనరేట్ చేయడం ఇట్లా ఒక సీక్వెన్స్‌లో వర్డ్స్ జనరేట్ చేయడం అనేది ఇంతకు ముందుతో పోలిస్తే చాలా చేస్తుందది. ఇంతకుముందు వచ్చిన సిస్టమ్స్‌తో పోలిస్తే ఈ పద్ధతి వల్ల ఈ హ్యూమన్ ఫీడ్‌బ్యాక్ వల్ల చాలా చేస్తుందనమాట. అసలు యాక్చువల్‌గా ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చాక ఇంకా కొంచెం మోర్ సోఫిస్టికేటెడ్ యూసేజ్ గూడా చూస్తున్నా నేను. అంటే రాస్తుంటారు. నేను వాడలేదు గానీ, అంటే ఇప్పుడు సపోజ్ ఒక బేసిక్ ప్లాట్ ఉందంటే దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి?
లేకపోతే ఒక స్టోరీకి ఎన్ని రకాల డిఫరెంట్ డిఫరెంట్ ఎండింగ్స్ అంటే మనం ఎట్లా లైక్ ఎట్లాంటి ఎండింగ్స్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ చాట్‌జీపీటీ అట్లా ఆర్ అట్లాంటివేవన్నా వాడి చేస్తున్నారు. ఇప్పుడు మొన్న 'కమ్యూనికేషన్స్ ఆఫ్ ఏసీఎం' అని ఒక టెక్నికల్ మ్యాగజైన్ ఉంది. ఏసీఎం అంటే అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మెషినరీ. దాంట్లో అప్పుడప్పుడు లైక్ 2, 3 మంత్స్‌కొకసారి ఒక సైన్స్ ఫిక్షన్ కథేస్తుంటాడు లాస్ట్‌లో. ఈసారి వేసిన సైన్స్ ఫిక్షన్ కథ యాక్చువల్‌గా చాట్‌జీపీటీ రాసింది. అంటే ఒక జర్నలిస్ట్ సీఏసీఎం కమ్యూనికేషన్స్ ఆఫ్ ఏసీఎం జర్నలిస్ట్ చాట్‌జీపీటీతో జరిపిన కన్వర్జేషన్ ఆ కథ. అంటే పలానా ఇట్లా ఒక ప్రిమైస్ ఇచ్చి ఇది ఈ బేసిస్ మీద ఒక స్టోరీ జనరేట్ చేయంటే అదేదో జనరేట్ చేస్తుంది. దాన్ని మళ్ళీ జర్నలిస్ట్ చూసి దానికేదో యాడ్ చేస్తాడు. ఏదో క్వెషన్స్ లైక్ హౌ అబౌట్ డూయింగ్ థిస్ అనో ఏదో అట్లా. ఆ తర్వాత అది మళ్ళీ జనరేట్ చేస్తుంది. మొత్తం కన్వర్జేషన్ పెట్టారు వాళ్ళు. అది సైన్స్ ఫిక్షన్ అనే కాదు గదా! ఏ కథకైనా చేయొచ్చు నిజానికి మనం. అంటే వాళ్ళు అది సైన్స్ టెక్నాలజీ మ్యాగజైన్ గాబట్టి వాళ్ళు సైన్స్ ఫిక్షన్ జేశారు. బట్ అది అంటే ఇవన్నీ ఇంగ్లీష్‌లోనే మళ్ళీ. మనకు వేరే భాషల్లో అంత గొప్పగా ఉండదు. తెలుగుకైతే పరమ వరస్ట్‌గా ఉంటుంది. అదే ఇవాళ కూడా మా ఆఫీస్‌లో పొద్దున్న అదే యాక్చువల్‌గా డిస్కషన్ ఉండింది. వాళ్ళు ఎవరో ఏదో ఈవెంట్ అటెండ్ అయితే అక్కడ ఇదే డిస్కషన్ వచ్చిందంట. వేరే భాషలకి ఏం బాలేదు. బట్ మనకు మార్కెట్ హైప్ ఎలా ఉందంటే ఏదో లాంగ్వేజ్ అంతా సాల్వ్ అయిపోయింది. ఈ టైప్‌లో మాట్లాడుతున్నారు గానీ ఇంగ్లీష్ కాకుండా వేరే ఇంగ్లీష్‌లోనే మనకు కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకుంటే వేరే భాషలు ఇంకా అసలు చెప్పలేనంత భయంకరంగా ఉంది పెర్ఫార్మన్స్ అని. ఇప్పుడు ఈ చాట్ జీపీటీ తర్వాత వచ్చింది గదా! జీపీటీ 4 ఇంకా అడ్వాన్స్డ్ అన్నమాట. అది బయటికి పబ్లిక్ ఇది లేదు. ప్రైవేట్ అది. సో, అది గవర్నమెంట్ ఆఫ్ ఐస్‌లాండ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ ప్రిజర్వేషన్ కోసం ఆ జీపీటీ 4 వాడుతున్నారంట. ఎలాగా అంటే బ దాన్ని దాన్ని ట్రైన్ చేస్తున్నారు బేసికల్లీ వాళ్ళు. కరెక్ట్ ఐస్‌లాండిక్ లాంగ్వేజు కరెక్ట్‌గా గ్రామటికల్‌గా జనరేట్ చేసేలాగా అట్లా. అది కాకుండా లాంగ్వేజ్ నేర్చుకునే టూల్స్ అవి ఉంటాయి గదా! ఈ సాఫ్ట్‌వేర్ అవి. వాటిల్లో గూడా ఎన్ఎల్‌పి, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ వాళ్ళొక్కళ్ళే కాదులెండి. ఇక్కడ గూడా వాడుతున్నారు. కెనడియన్ ఇండిజినస్ లాంగ్వేజ్ గ్రూప్స్ గూడా అలాంటి సాఫ్ట్‌వేర్ మా మా టీమ్ వాళ్ళు గూడా కొంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళతో. మీరు ఈ ఇక్కడ కెరియర్ మొదలుపెట్టి ఎన్ని రోజులైంది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో మీరు? అంటే మీ రిసెర్చ్ కలుపుకొని చెప్పండి. అంటే నేను మొదటి నుంచి ఆ ట్రిపుల్ ఐటీలో మాస్టర్స్ చేరినప్పటి నుంచి నేను ఇందులోనే ఉన్నానండి. ఉద్యోగం చేసినా, చదువుకున్నా ఈ ఎన్ఎల్‌పిలోనే ఉన్నా. 15 ఏళ్లయింది. దీని ఫ్యూచర్ గురించి జనరల్‌గా మీ ఇండస్ట్రీలో ప్రిడిక్షన్స్ ఎలా ఉన్నాయి? అంటే రైటింగ్‌కి సంబంధించి ఏం జరగొచ్చు అని మీరు ప్రిడిక్ట్ జేస్తున్నారు? అంటే మీ పియర్ గ్రూప్‌లో గాని, మీరు మ్యాగజైన్స్‌లో గాని, ఎన్ఎల్‌పి ఎక్కడికెళ్తుంది అనేది ప్రిడిక్షన్స్ ఏంటి? ఈ రైటింగ్ పరంగా అయితే మెషిన్ జనరేటెడ్ కంటెంట్ పెరిగిపోతుంది అన్న కన్సర్న్ అయితే ఆహ్, చాలా మందికుంది. ఈవెన్ లిటరరీ కమ్యూనిటీలో గూడా ఈ మధ్య గూడా ఒక సైన్స్ ఫిక్షన్ మ్యాగజైన్ వాళ్ళు ఈ చాట్‌జీపీటీ వచ్చాక వాళ్ళు ఒక స్పెషల్ డిస్క్లైమర్ పెట్టారు. మీరు చాట్‌జీపీటీతో రాసిన స్టోరీస్ పంపించకండి. మేము రివ్యూ చేయము అని. అక్కడ నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే, ఎట్లా సెపరేట్ చేస్తాం రెండిటిని? మనకెట్లా తెలుస్తుంది ఏఐ జనరేటెడ్ అని? దాని మీద గూడా కొంచెం వర్క్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మధ్య గూడా నిన్నో మొన్నో గూడా ఎవరో ఒక రిసర్చ్ పేపర్ ఏదో పబ్లిష్ చేశారు. ఒక 95% అక్యురసీతో ఏది మెషిన్ జనరేటెడ్, ఏది హ్యూమన్ జనరేటెడ్ అని చెప్తామని. అయితే వాళ్ళు లిటరేచర్ అని స్పెసిఫిక్‌గా చేయలేదు. వాళ్ళు జనరల్‌గా చేసినట్టున్నారు. న్యూస్ మిస్‌ఇన్ఫర్మేషన్ అట్లాంటి వాటికి చేసినట్టున్నారు. కానీ మనకు దానికి పర్ఫెక్ట్ సొల్యూషన్ లేదండి. నేనేమనుకుంటున్నానంటే మనము ఇప్పుడు టైమ్‌తో పాటు మనం గూడా చాలా టెక్నాలజీ వాడడానికి అలవాటు పడ్డాం. అట్లాగే ఇది వాడడానికి కూడా అలవాటు పడతాం. లైక్ రైటర్స్‌కి ఆహ్, బహుశా ఎక్స్‌టర్నల్ ఇన్‌పుట్ లాగా పనికి రావచ్చు. అంటే నేనేమి దాన్ని అదేదో పెద్ద క్రైమ్‌గా నేను అనుకోవట్లేదు. ఇప్పుడు సపోజ్ ప్లాట్ డెవలప్ చేస్తున్నప్పుడు చాట్‌జీపీటీని అడిగితే అదేవో సొల్యూషన్స్ 4, 5 ఆప్షన్స్ చూపిస్తే మనం ఓకే. వీటిల్లో ఏదో మనకు ఒకటి ఒకదాన్ని మనం కంటిన్యూ చేస్తే మేబీ ఇట్ విల్ లుక్ గుడ్ అని మనకనిపించొచ్చు. దాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. అది మనం ఓకే. మనం ఒక సాఫ్ట్‌వేర్ సహాయంతో చేసినట్టే అవుతుందది. మరి రైటర్స్ మరి అంటే అది వాళ్ళిష్టం. వాళ్ళు దాన్ని చెప్పొచ్చు. నేను చాట్‌జీపీటీ సహాయంతో చేశాను అని. వాళ్ళు చెప్పకపోతే ఐ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ ఇట్. ఇప్పుడు గ్రామర్‌లీ ఇట్లాంటి టూల్స్ కూడా అందరూ వాడతారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఈ గ్రామర్ చెక్ అందరూ వాడతారు. వాడకపోతే మనకి నష్టమే. చదివే వాళ్ళకి కూడా ఏం అర్థం కాదు. సో, ఆ విధంగా సపోర్టివ్ టెక్నాలజీగా పనికి రావచ్చని నేననుకుంటున్నాను. అంటే ఇప్పుడు గూడా ఇప్పుడు ఇది ఇంగ్లీష్ కొంచెం పర్వాలేదు. వేరే భాషలకి అసలు పనికిరాదింకా. సో, కొంచెం కాలం గడిచే కొద్దీ వేరే భాషలకి కొంచెం ఆ కంటెంట్ జనరేషన్ అనేది మెరుగైతే ఒక సపోర్టివ్ టూల్‌గా పనికి రావచ్చు.
పూర్తిగా సాఫ్ట్‌వేర్ జనరేటెడ్ స్టోరీ అట్లా చేయొచ్చేమో గానీ, మనకు మనుషులు చేసినంత వెరైటీ మనకు ఉన్నంత డైవర్స్ థాట్స్‌తో స్టోరీస్ రావు గదా! ఇప్పుడు చాట్‌జీపీటీని అడిగామంటే, ఓ 10 మంది అడిగితే, ఆ 10 మందికి ఇచ్చే ఆన్సర్స్‌లో చాలా సిమిలారిటీ ఉంటుంది. పూర్తిగా మక్కికి మక్కి అదే కాకపోయినా గూడా, చాలా ఓవర్‌లాప్ ఉంటుంది. అది 10 మంది మనుషులు ఆలోచిస్తున్నప్పుడు అంత ఓవర్‌లాప్ ఉండదు మనకు. సో, నేననుకోవడం ఆ సపోర్టివ్ టూల్‌గా వాడుక పెరగొచ్చు. అంతేగాని డైరెక్ట్‌గా టూల్ అదే చాట్‌జీపీటీనో, ఇంకేదో డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేరే రాసిన పుస్తకాలు, ఫిక్షను ఇట్లాంటివన్నీ మనం చదువుతామనైతే నాకనిపించట్లేదు. మీకు రీడింగ్, రైటింగ్ పుస్తకాలు చదవడం గూడా మీరు హ్మ్. చదువుతారు గదా! ఇప్పటికి గూడా బానే చదువుతారు పుస్తకాలు. అలానే రైటింగ్‌కి కూడా ట్రాన్స్‌లేషన్స్‌కి దానికి సమయం కేటాయిస్తున్నారు గదా! ఆర్ దేర్ ఎనీ స్పెసిఫిక్ టైమ్స్ ఎట్లా మీరు టైము తీసుకొస్తారు? దీనికి ఎట్లా ఇది జేస్తారు? టైం ఎట్లా అలొకేట్ రైటింగ్‌కయితే జేస్తారు వీటికి? మామూలుగా నేను పొద్దున్నే లేస్తానండి. ఒక 5 గంటలకు లేస్తా రోజు. అదే ఆ టైంలోనే ఒక గంట అట్లా రాయడానికి ట్రై చేస్తాను. చదవడం ఎప్పుడైనా టైం దొరికినప్పుడు లైక్ నిద్రపోయే ముందో ఏదో అట్లా అంటే చదవడం అంత రెగ్యులర్‌గా చేయట్లేదిప్పుడు. రాయడం అనే ప్రోగ్రామ్ లేకపోతే ఆ టైంలో చదువుతాను. సో, ప్రస్తుతం మీ మైండ్‌లో ఉన్న మీ ఫేవరెట్ రైటర్స్, మీరు ఇష్టపడి చదివే థీమ్స్, పుస్తకాలు, ట్రాన్స్‌లేషన్స్ ఏదైనా సరే. ఆర్ రికమెండెడ్ రీడింగ్ ఫర్ లిజనర్స్. అంటే నాకు ఫేవరెట్ రైటర్స్ అది మారుతూ ఉంటుందండి. మామూలుగా నేనేంటంటే మొదటి నుంచి నేనెక్కడుంటే అక్కడి లిటరేచరే ఎక్కువ చదువుతాను. ఇండియాలో ఉన్నన్నాళ్ళు అక్కడే అంటే తెలుగు ఎక్కువ చదివేదాన్ని. ఆల్సో ట్రాన్స్‌లేషన్స్ అవి తెలుగులోకి గాని, ఇంగ్లీష్‌లోకి గాని వేరే భాషల నుంచి నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేసినవి అవి చదివేదాన్ని. జర్మనీలో చదువుకున్నాను కొన్నాళ్ళు. అక్కడంతా జర్మన్ రైటర్స్ చదివేదాన్ని. అంటే జర్మన్ అని కాదు యూరోపియన్ రైటర్స్. అప్పుడు అక్కడున్నప్పుడు కొన్ని ఇండియన్‌వి గూడా 'శివరామ కారంత్' రచనలు అట్లాంటివి గూడా నేను జర్మనీలో చదివాను యాక్చువల్‌గా. అక్కడ ఈజీగా దొరికేవి నాకవన్నీ. ఆహ్, 'సత్యజిత్ రాయ్' బాగా ఇష్టంగా చదివాను మొదట్లో ఇండియాలో ఉన్నప్పుడు. అన్నీ అంటే ఆయన రాసినవన్నీ చదివాను నేను. ఫిల్మ్ ఎస్సేస్ కానీ, స్టోరీస్ కానీ, నవలలు చిన్న చిన్న నవలలు రాశారు. ఈ 'ఫెలూదా' ఇట్లా నవలలు పిల్లలకి అవి గాని అన్నీ చదివాను నేను. 'బ్యోమ్కేష్ బక్షి' అట్లాంటివి అంటే ఆ టైప్ నవలలన్నీ కథలు, నవలలు అట్లాంటివన్నీ చదివాను అప్పట్లో. కన్నడ 'శివరామ కారంత్' రచనలు నాకు చాలా ఇష్టం. 'శివరామ కారంత్‌వి'. ఇక్కడికొచ్చాక కెనడా వచ్చాక ఆయన ఆత్మకథ దొరికింది నాకిక్కడ లైబ్రరీలో. 'టెన్ ఫేసెస్ ఆఫ్ ఎ క్రేజీ మైండ్' దాని పేరు ఇంగ్లీష్‌లో. ఇంగ్మార్ బెర్గ్‌మన్ డైరెక్టర్ ఉన్నారు కదా! స్వీడిష్ ఫిల్మ్ డైరెక్టర్. ఆయన రాసినవి గూడా అప్పట్లో దొరికినవన్నీ చదివేదాన్ని. ఫస్ట్ టైమ్ 2013లో నేను ఒక కాన్ఫరెన్స్‌కి యూఎస్‌కొచ్చినప్పుడు అక్కడి నుంచి నేను షాపింగ్ చేసింది అదొకటే. ఇంగ్మార్ బెర్గ్‌మన్ రైటింగ్స్ అన్నీ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్‌లో కొని ఒక 13, 14 పుస్తకాలు అవన్నీ పట్టుకెళ్ళాను నేను వెనక్కి మళ్ళీ జర్మనీకి. అన్నీ అక్కడే వదిలేసాను నేను. జర్మనీ నుంచి మళ్ళీ యూఎస్ మూవ్ అయ్యేటప్పుడు అక్కడ అందరికి ఇచ్చేసా ఆ పుస్తకాలు. హెన్రిక్ ఇబ్సన్ ఆహ్, నార్వే నార్వేజియన్ ప్లే రైట్ ఆయన. ఆయన గురించి నేను 'ముళ్ళపూడి వెంకటరమణ' గారి ఆత్మకథలో చదివా. ఆ ఆత్మకథ అప్పట్లో రోజు వినేదాన్ని నేను. ఆడియో బుక్‌గా కూడా వినేదాన్ని. జర్మనీలో నౌ ఇప్పుడు కరెంట్‌గా ఇప్పుడు ఏమన్నా రాస్తున్నారా? దేని మీదన్నా వర్క్ చేస్తున్నారా? రాయడం గాని, ట్రాన్స్‌లేషన్స్ గాని? ఎండపల్లి భారతి గారి కథలు ట్రాన్స్‌లేట్ చేస్తున్నానండి. అది సౌత్ సైడ్ బుక్స్ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు వేస్తారు. ఇప్పుడే అంటే ఫస్ట్ రౌండ్ అయింది. ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇంకా వర్క్ చేయాలి. ఇప్పుడే ఫస్ట్ రౌండ్ నేను పంపించారు. నాకు కొంచెం ఎడిటోరియల్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇంకా నేను అది వర్క్ చేసి మళ్ళీ పంపించాలి. ఎప్పుడొస్తుంది? ఎప్పుడు రావచ్చు ఆ పుస్తకం? బహుశా ఇయర్ ఎండ్‌కి వస్తుందేమో. అవునా? ఓకే. అది మేము మాట్లాడుకోలేదు ఇంకా ఎప్పుడొస్తుంది అని. నేను మే లోపల ఫస్ట్ వెర్షన్ ఇస్తా అని చెప్పాను. అది ఇచ్చాను. నాకు ఫీడ్‌బ్యాక్ వచ్చింది. సో, అది కాకుండా అప్పుడప్పుడు నాకు కొంచెం అదే కథలు రాయాలి అన్న దురద ఉంటుంది. సో, ఇప్పుడు ఇప్పుడంతా కొంచెం ఏఐ గురించి టాక్ ఎక్కువగా ఉంది కాబట్టి దాని గురించి కొంచెం కథలు రాయడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఒక సీరీస్ లాగా రాద్దామనా ఎలా? సీరీస్ లాగా కాదు ఇండిపెండెంట్ కథల్లాగానే గాని కొంచెం సైన్స్ ఫిక్షన్ ఆ టైప్‌లో రాద్దామని అనుకుంటున్నాను. కాకుండా అప్పుడప్పుడు ఇంకా టెక్నికల్ ఆర్టికల్స్ అవి రాస్తూనే ఉంటాననుకోండి. పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటుందో, ఒక హాబీ ఉంటుందో, ఒక సీరియస్ ఇంట్రెస్ట్ ఉంటుందో, అదే ప్రొఫెషన్‌లో గూడా ఓవర్‌లాప్ అయ్యేవాళ్ళని నేను చాలా తక్కువ మందిని ఆహ్, చేస్ ఇది ఇది నాకు కొంచెం అదృష్టం లేండి యాక్చువల్‌గా. ఎందుకంటే మామూలుగా నేను కంపెనీలో పనిచేసేటప్పుడు గూడా ఎన్ఎల్‌పి ప్రాజెక్ట్స్‌లో అంతా బయాలజీలో పీహెచ్‌డీ చేసొచ్చిన వాళ్ళు ఇట్లా అంతా వచ్చేవాళ్ళు.
ఒక విధంగా అది మాకు ఇన్‌సెక్యూరే. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ. బట్ ఒక విధంగా నేను మొదట్లో ఎప్పుడో 15 ఏళ్ల క్రితం క్లాస్‌లో చేసిందే ఇప్పుడు గూడా చేస్తున్నా నేను. అది ఒక విధంగా అదృష్టమే నాకు. సో, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ప్రొఫెషన్ యాస్ వెల్ యాస్ ఇన్ యువర్ లిటరరీ పర్స్యూట్స్. థాంక్స్ అండి. థాంక్స్ ఫర్ టాకింగ్ టు మీ.